హలో అండి. నేను మీ నవీనాని. ఇదైతే లాస్ట్ వీడియో కంటిన్యూషనే అనమాట. చట్నీలోకైతే పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాను. వాటినైతే మిక్సీ జార్‌లోకి తీసుకొని దాంట్లోనే కొంచెమంత చింతపండు, పుట్నాల పప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఇక తొక్కు తీయని పల్లీలు కూడా యాడ్ చేసుకున్నానండి. మనకేంటంటే తొక్కుతో వేసుకుంటే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండిద్దని చెప్పేసి ఇక డైరెక్ట్‌గా వేశాను. ఇంతకుముందయితే తొక్కు తీసి వేసేదాన్ననమాట. ఇప్పుడేంటంటే దాంట్లో కొంచెమంత అల్లం చిన్నులపాయ కూడా యాడ్ చేసుకున్నాను. ఫ్లేవర్ బావుంటది, టేస్ట్ కూడా బావుంటదని చెప్పేసి ఇక్కడైతే టిఫిన్ ఫస్ట్ మా బాబుకైతే పెట్టిచ్చేస్తున్నాను, మా చిన్నోడికి. ఇప్పటిదాకా అయితే మా వారు ఒక్కరే టిఫిన్‌లోకి చట్నీ లేకపోతే తినేవాళ్ళు కాదు. ఇప్పుడైతే ఇక మా చిన్నోడు కూడా తయారైపోయాడనమాట. వాడికి కూడా అంతేనండి. ఇక చట్నీ ఉంటేనే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాడు. లేదంటే ఇక మొరాయిస్తున్నాడనమాట. చానా కష్టంగా తింటున్నాడు ఏ టిఫిన్ అయినా సరే. అందుకని చెప్పేసి టిఫిన్‌లోకి కంపల్సరీ చట్నీనైతే ఇక ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడైతే అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా! ఇక్కడైతే మిక్సీ పట్టేస్తున్నాననమాట. సో, ఇంట్లో అయితే ఇక చింతపండు అయిపోయింది. ఈ చట్నీ వేసేటప్పుడే గుర్తొచ్చింది. ఇక మా వారికి చెప్పానంటే అప్పటికప్పుడు అరుస్తారు. ఏదైనా సరే అయిపోతుంది అన్న ఒక 2 డేస్ ముందలే చెప్పమంటారండి. నేనైతే అలా కాదు. అసలు ఇన్ని పనుల మీద అస్సలకి గుర్తుండదండి. ఇక ఇంట్లో ఏదుంది, ఏది లేదు అని చెప్పేసి. ఇప్పుడు చట్నీ వేసేటప్పుడు చూసుకుంటే చింతపండు అయితే అయిపోయిందనమాట. ఇక చింతపండు తెచ్చుకోవాలి. ఇక్కడేంటంటే మా పిల్లోడితో మాట్లాడుతానే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వాడితో ఏదో వాగుతున్నానులేండి. ఇక బయట ఆడుతున్నాడనమాట. ఇక కేకలేస్తూ ఉండాలి ఏదో ఒకటి. ఎందుకంటే మళ్ళీ కిందకి వెళ్ళిపోను అలా చేస్తూ ఉంటాడనమాట. అందుకని చెప్పేసి ఒకటికి 100 సార్లు వాడిని మాట్లాడిస్తూ ఇక పనైతే చేసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే చట్నీ వేయడం అయిపోయింది. స్మెల్ అయితే భలే వస్తుందని చెప్తున్నాను. ఇక అదైతే ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే దీనికి పోపేసేయాలి కదా! ఎప్పుడైనా సరే ఇడ్లీలోకి మనకి చట్నీ ఏంటంటే కొంచెం లూజ్‌గా ఉంటే టేస్ట్ బావుంటది. మనకు అట్టుల్లోకి ఏంటంటే కొంచెం చట్నీ అనేది గట్టిగా ఉండాలి. ఇక్కడైతే నేను ఇడ్లీ వేశాను కాబట్టి కొంచెం అంత చట్నీనైతే లూజ్ చేసుకుంటున్నాను. మనకేంటంటే టేస్టు బావుంటది. ఇడ్లీలోకి మరీ గట్టిగా యాడ్ చేసుకున్నామంటే మనకి ఇడ్లీతో పాటు చట్నీ అనేది రాదనమాట. దీంట్లోనే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం లూజ్ అయిపోద్ది. ఇలా మా చిన్న చిన్న టిప్స్ అయితే మా పిన్ని వాళ్ళ దగ్గర నుంచో, మా అమ్మ దగ్గర నుంచో ఇక నేర్చుకుంటూ ఉంటాను. ప్రతి ఒక్కటి మనకి పుట్టుకతో రావు కదండీ! ఎవరొకళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటే నేర్చుకుంటూ ఉంటాం. అన్నీ మనకే తెలుసు అనుకోకూడదు. ఎవరైనా చెప్పింది తీసుకోవాలనమాట. నేనైతే అలాగే చేస్తూ ఉంటాను. అన్నీ నాకే తెలుసు, నాకే వచ్చు అని చెప్పేసి నేనెప్పుడూ అనుకోను. మనకు ఒక్క పర్సెంటేజ్ వస్తే అందరికీ 10% వచ్చేసుంటాయి. అప్పుడు మనం అయి తీసుకోవడం నేర్చుకోవాలి. అలా కాకుండా ప్రతి ఒక్కటి నాకే తెలుసు, నేను చెప్పిందే కరెక్టు, నేను చేసేదే కరెక్ట్ అని అస్సలు అనుకోకూడదు కదా! ఇప్పుడు సమయం వస్తుంది కాబట్టి చెప్తున్నానండి. చాలా వరకు అలాగే ఉంటారు. ఏంటంటే మనకి తెలుసు, ఇక ఒకళ్ళని అడిగేదేంటి అనే ఈ ఆలోచనలో అస్సలకి ఉండకూడదు. ఇక్కడ ఏంటంటే మా బాబుకైతే ఆకలేసేసిందండి. ఇక వాడికైతే టిఫిన్ పెట్టిచ్చేసాను. చక్కగా అయితే కూర్చొని తినేసాడనమాట చట్నీ నంచుకొని.